ఆయన కాంగ్రెస్ దిగ్గజ నేత. వరుసగా 11 సార్లు చట్టసభలకు ఎన్నికయ్యారు. పరాజయం అన్నది 50 ఏళ్ల రాజకీయ జీవితంలోనే లేదు. కానీ మొదటిసారి అత్యంత క్లిష్టమైన పోటీ ఎదుర్కొంటున్నారు. ఆయన వద్ద శిష్యరకం చేసిన నేతలే ఇప్పుడు పరాజయం కోసం కంకణం కట్టుకున్నారు. మరి ఆయన తన విజయ పరంపర కొనసాగిస్తారా? జీవితంలో తొలి ఓటమి ఎదుర్కొంటారా? ఇంతకీ ఆ రాజకీయ దిగ్గజమెవరు? మల్లికార్జున ఖర్గే కర్ణాటక కాంగ్రెస్ దిగ్గజం. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత. పార్లమెంట్లో కాంగ్రెస్ స్వరం గట్టిగా వినిపించే నాయకుడు. ఏ అంశంపైనైనా సమర్థంగా ప్రత్యర్థి వాదనను తిప్పికొట్టగల వాగ్దాటి ఆయన సొంతం. వరుసగా 11 సార్లు ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. 9 సార్లు కర్ణాటక అసెంబ్లీకి, 2 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు సాధించారు. మన్మోహన్ సింగ్ సర్కారులో కీలక రైల్వే శాఖను కూడా నిర్వహించారు. కార్మిక సంఘాల తరఫున న్యాయవాదిగా, వారి నాయకుడిగా ఎదిగిన ఓ వ్యక్తి ఈ స్థాయికి చేరుతారని మొదట్లో ఎవరూ అనుకుని ఉండకపోవచ్చు. మల్లికార్జున ఖర్గే ఇన్నిసార్లు వరుసగా గెలుపొందడం వెనుక ఆయన శ్రమ, న్యాయవాదిగా, కార్మిక సంఘాల నేతగా సాధించిన మంచి పేరు, రాజకీయ వ్యూహాలే కారణం. కానీ ఈసారి ఖర్గే తన 5 పదుల రాజకీయ జీవితంలోనే తొలిసారి అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నారు. ఆయన చలవతో రాజకీయాల్లోకి వచ్చిన శిష్యులే ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. ఖర్గే ఓటమి కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. గుల్బర్గాలో ఖర్గేపై పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి ఉమేష్ జాదవ్ కూడా ఆయన శిష్యుడే కావడం విశేషం. తను కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. ఆయన ఒక్కడే కాదు, మరికొందరు కీలక నేతలు ఖర్గేతో విభేదించి కమలతీర్థం పుచ్చుకున్నారు. ఒకప్పుడు ఖర్గే వర్గంగా ఉన్న మాజీ మంత్రులు మలకయ్య గుత్తేదార్, బాబూరావు చించన్సూర్, మాలకారెడ్డి భాజపాలో చేరారు. అంటే ఈసారి ఖర్గే పోరాటం శత్రువులుగా మారిన ఒకనాటి శిష్యులతో అన్నమాట. వీరంతా గతంలో ఖర్గే విజయం కోసం కృషి చేసిన వారే. అంతేకాదు, వీరు నలుగురు తమ తమ సామాజిక వర్గాలపై బాగా పట్టున్న నాయకులు. గుత్తేదార్, చించన్సూర్ వంటి నేత కారణంగా ఈడిగా, కోలి వంటి సామాజిక వర్గాల ఓట్లు భాజపాకు పడే అవకాశముంది. ఖర్గేపై పోటీ చేస్తున్న ఉమేష్ జాదవ్ బంజారా సామాజిక వర్గానికి చెందినవారు. గుల్బర్గా నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడం ఖర్గేకు ప్రతికూలాంశంగానే చెప్పొచ్చు. నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఉన్న లింగాయత్ ఓట్లు కూడా తమకు లాభిస్తాయని భాజపా లెక్కలు వేసుకుంటోంది. దళితులు, బీసీలు, మైనారిటీలు అండగా నిలవడం ఖర్గేకు కలిసి వచ్చే అంశం. మల్లికార్జున ఖర్గే స్వార్థ రాజకీయాల కారణంగానే పార్టీ వీడి వెళ్లాల్సి వచ్చిందని భాజపాలో చేరి ఆయనపై పోటీ చేస్తున్న ఉమేష్ జాదవ్ ఆరోపిస్తున్నారు. ఖర్గే పుత్రవాత్సల్యంతో దారి తప్పారని విమర్శిస్తున్నారు. పార్టీలోని తనతో పాటు మరికొందరు సీనియర్లను పక్కకు పెట్టి మరీ కుమారస్వామి ప్రభుత్వంలో తన కుమారుడికి ఖర్గే కేబినెట్ మంత్రి పదవి ఇప్పించుకున్నారన్నది ఉమేష్ జాదవ్ ఆరోపణ. గుల్బర్గా, యాద్గిరి జిల్లాల నుంచి తన కుమారుడికి తప్ప వేరే ఎవరికీ మంత్రి పదవులు రాకుండా ఖర్గే అడ్డుపడ్డారని జాదవ్ ఆరోపిస్తున్నారు. ఖర్గే తీరుతో కాంగ్రెస్ నేతలు సైతం విసిగిపోయారని, ప్రస్తుతం ఆయనకు వ్యతిరేక గాలి వీస్తోందని చెబుతున్నారు. ఖర్గే వైఖరి నచ్చక భాజపా గూటికి ఉమేష్ వంటి నేతలు క్యూ కడితే అటు కమలదానం నుంచి కూడా కాంగ్రెసులోకి వలసలు వచ్చారు. మాజీ మంత్రి బాబూరావు చౌహాన్, కేబీ శానప్ప, సుభాష్ రాథోడ్ వంటి కీలక నేతలను భాజపా నుంచి కాంగ్రెసులోకి రప్పించారు ఖర్గే. ఇలా 2 పార్టీల నుంచి అటూ ఇటూ నాయకుల కప్పగంతులు జరిగాయి. తన ఒత్తిడితోనే ప్రియాంక్ ఖర్గేకు కేబినెట్ మంత్రి పదవి దక్కిందన్న పాత మిత్రుల ఆరోపణల్ని మల్లికార్జున ఖర్గే ఖండిస్తున్నారు. తాను కేవలం సిఫారసు చేశానని, సాధ్యాసాధ్యాలు, సామాజిక సమీకరణాలు, అర్హతల పరిశీలన తర్వాతే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఖర్గే సమర్థించుకుంటున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ స్వార్థం కోసం పార్టీపై ఒత్తిడి తీసుకురాలేదని చెబుతున్నారు. ఏదేమైనా మల్లికార్జున ఖర్గే మంత్రి పదవి వ్యవహారం ఆయన విజయంపై ప్రభావం చూపే అవకాశాలను కొట్టిపారేయలేం. నాయకుల పార్టీ మార్పులతో గుల్బర్గా ఎంపీ నియోజకవర్గంలోని సామాజిక సమీకరణలు కూడా ఆసక్తికరంగా మారాయి. గుల్బర్గా ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. ఇక్కడ ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు మాత్రమే కాంగ్రెస్ ఓడిపోయింది. 15 సార్లు వారిదే విజయం. ఖర్గే 2009లో ఇక్కడ మొదటిసారి బరిలో దిగారు.
భాజపా అభ్యర్థి రేవు నాయక్ బెలమాగిపై గెలిచారు. 2014లో మరోసారి పాత ప్రత్యర్థిపైనే విజయం సాధించారు. విచిత్రం ఏమిటంటే ఖర్గే చేతిలో ఓడిన రేవు నాయక్ ఇప్పుడు ఆయన విజయం కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. ఇందుకు కారణం రేవు నాయక్ భాజపా నుంచి జేడీఎస్లోకి మారడమే. తాను గుల్బర్గాకు చేసిన సేవలే తనను మరోసారి గెలిపిస్తాయని మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి ఉమేష్ జాదవ్ మాత్రం ఖర్గే వ్యతిరేక పవనాలతో పాటు మోదీ సర్కారు విజయాలు కూడా తన విజయానికి సాయపడతాయంటున్నారు. అపజయమెరుగని గురువుకు తాను ఓటమి రుచి చూపిస్తానని ఘంటాపథంగా